మీకు 50 ఇయర్స్ దాటాయమ్మా, పెద్దవాళ్ళు అయిపోయారు కదా. సో మామూలుగా ఇప్పటికి కూడా అమ్మలు త్యాగమూర్తులే చాలామంది. అంటే నేనైతే 80-85% అంటాను. కొంతమంది కాదు అనొచ్చు. నాకు తెలిసినంత వరకు, నా పరిజ్ఞానం వరకు అనమాట. సో వీళ్ళేంటంటే ఏదైనా కూరలు కానివ్వండి, ఏదైనా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ అడుగుతారు. నాదేముందిలే అంటారు. నాకేముంది, నాకేదైనా పర్వాలేదు ఇలా అనమాట. ఎప్పుడైతే 60 ఇయర్స్ దాటాయో, కొడుక్కి పెళ్లి చేసి ఒక 10 సంవత్సరాలు లేదా 12 సంవత్సరాలు లేదా అంటే 60 ఇయర్స్ వచ్చేటప్పటికి మరి కొడుకులకి పెళ్ళిళ్ళు చేసేసి ఉంటారు కదా. కూతులనంటే దూరంగా పంపిస్తాము. పోనీ కూతుర్లు కూడా ఇంట్లో ఉన్నారనుకుందాం, అల్లుడు కూతురు కూడా. 60 ఇయర్స్ తర్వాత ఏమనిపిస్తుంది అంటే మనకు కొంచెం టైం వస్తుంది, ఏదన్నా తినాలనిపిస్తుంది, అడగాలంటే మొహమాటం, లేదా ఒక ప్లేస్కి వెళ్ళాలనిపిస్తుంది, అడగాలంటే మొహమాటం. సో పిల్లల ఆ విషయం గమనించి అడిగేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అమ్మకి ఇది ఇష్టం కదా, నాన్నకి ఇది ఇష్టం కదా, తెద్దాము, ఈ ప్లేస్కి తీసుకెళ్దాము, ఈ గుడికి తీసుకెళ్దాము, పలానా వాళ్ళ ఇంటికి తీసుకెళ్దాము, ఈసారి కొనిపిద్దాము, అమ్మను అప్పుడప్పుడు హోటల్కి తీసుకెళ్దాము, ఇలా ఆలోచించే పిల్లలు నిజంగా చాలా తక్కువ మంది ఉన్నారు. మా పిల్లలు సెల్ఫిష్ అని అనను, కానీ దానికి అలవాటు పడిపోయింటారు. అమ్మది ఏముంది పాపం, అమ్మకు ఒక ఇష్టం అంటూ ఏముండదు, ఎట్లయినా ఓకే అనేస్తుంది. ముఖ్యంగా నాన్నలు కూడా కొంచెం పర్టికులర్గా ఉంటారు, కానీ అమ్మలు ఏంటంటే పాపం బిడ్డలతో ఖర్చు పెట్టించడం ఎందుకు అట్లా అని చెప్పేసి అసలు పాపం ఎక్స్ప్రెస్ చెయ్యరు మా వాళ్ళ ఇష్టాలని. ఆఖరికి ఫుడ్ విషయంలో కూడా ఆవిడకు ఒక లడ్డు తినాలనే ఉంది, చెప్పరు. ఒరే ఒక కేజీ, ఒక అర కేజీ స్వీట్ తీసుకోరారా అని కూడా చెప్పరనమాట. సో పిల్లలు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసేసుకుంటారు. కానీ ఈవిడికి మనసులో చాలా కష్టం ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది. లేదా ఒక ఒక ప్లేస్కి వెళ్ళి, గోవాకి వెళ్ళి చూడాలని ఉంది, లేదా అరకు వ్యాలీకి వెళ్ళి చూడాలని ఉంది. అబ్బాయి డబ్బులు ఖర్చు అవుతాయి కదా, బిడ్డను అడిగితే ఏమనుకుంటాడు, ముందుగానే వాడు ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కదా. అడగమ్మా, మీరు జీవితాంతం త్యాగం చేశారు, మీ శ్రమనంతా దారపోసారు, మీరు ఎన్నో త్యాగాలు చేశారు. ఒక చీర కొనుక్కోరు, ఒక నగ కొనుక్కోరు, మొత్తం బిడ్డల్ని చదివించారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశారు, వాళ్ళకు పుట్టిన బిడ్డల్ని చూశారు. ఓకే, మీకు అప్పుడప్పుడు ఏదైనా అడిగే హక్కు ఉంది. మీరు ఆ ఇంట్లో మనిషి, మీరు పని చేసే మనిషి కాదు, జీతానికి పని చేసే మనిషి కాదు. మీకు రూపాయి జీతం కూడా రాదు మీరు జీవితాంతం పనిచేస్తే కూడా. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలనుకున్నాను. ఒకసారి ఒక ఆవిడ వచ్చారు, మనిషి చాలా బాగున్నారు చూడడానికి, మంచిగా బ్యాంగిల్స్ గింగిల్స్ దండిగా వేసుకొని ఉన్నారు, డైమండ్ కమ్మలు, బాగా తాలిబొట్టు సరుడు కూడా డైమండ్స్ చేయించుకొని ఉన్నారు. మేడం మీ దగ్గరికి రావడానికి నాకు సంవత్సరం పట్టింది అన్నారు. నాకు అర్థం కాల. అంటే ఏంటమ్మా చాలా దూరంలో ఉంటారా అంటే, లేదు మేడం మనీ కలెక్ట్ చేసుకొని రావడానికి నాకు చాలా టైం పట్టింది అంటే. నేను అమ్మ నా దగ్గర అంత ఎక్కువ ధర కూడా ఏముండదు, అందులో నేను కూడా మీ బడ్జెట్ని బట్టే ఇస్తాను, అసలు ఓ అని అంటూ రాసివ్వను నేను అని చెప్పాను. లేదు మేడం నా దగ్గర అసలు డబ్బులే ఉండదు, కలెక్ట్ చేసుకొని ఒక 5,000-6,000 కలెక్ట్ చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది అంటే. నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది నిజంగా. అంటే ఇంత గోల్డ్ వేసుకొని ఉంది అంటే బాగానే ఉన్నవాళ్ళు కదా, ఇది జరిగి 1 ఇయర్ 1.5 ఇయర్ అయింది మా అని చెప్పి. అమ్మ ఏం అనుకోకండి, మీరు చూడడానికేమో చక్కగా బాగున్నారు రిచ్గా, మరి మీ దగ్గర అంత కూడా డబ్బులు ఉండదా అని అడిగాను. ఏముండదు మేడం, పిల్లలు ఇద్దరు అన్నీ తెచ్చి పడేస్తారు ఇంట్లో, వాళ్ళు తెచ్చిపెట్టినవి తింటాను, దండిగా ఉంటాయి మేడం తినడానికి, కానీ మనీ మాత్రం ఇవ్వరు అని చెప్పింది. వాళ్ళు ఇచ్చేది ఏంటమ్మా మీ దగ్గర లేదా అంటే, మొత్తం ఇచ్చేసాను మేడం పిల్లలకి. హస్బెండ్ లేరు ఆవిడకి, చైన్ వేసుకొని ఉన్నారనమాట ఆవిడ. ఇలా ఉంటాయి మా కొంతమంది విషయాలు, తప్పు కదా. సో పిల్లలు ఏమనుకుంటారు, అన్నీ అమరుస్తున్నాం కదా, అమ్మకు ఒక రూమ్ ఉంది, అమ్మకు కావాల్సిన తెచ్చి పెడుతూ ఉన్నాము, బోల్డని వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఉన్నాయి, అమ్మ తీసుకొని తింటుంది. మిగతా విషయాలు, కొడుకులు ఎప్పుడైనా అమ్మల దగ్గర కూర్చొని, లేదా కూతుర్లు ఎప్పుడైనా అమ్మల దగ్గర కూర్చొని నీకేం కావాలమ్మా, ఎక్కడికైనా వెళ్దామా, ఏమన్నా చూడాలని ఉందా, ఏమన్నా తినాలని ఉందా అని అడిగే పిల్లలు ఉన్నారంటారా? ఉంటారు, ఒక 20% ఉంటారు. మిగతా 80% చెడ్డవాళ్ళు కాదు. అంటే వీళ్ళల్లో కొంచెం సెల్ఫిష్ అయిన వాళ్ళు కూడా ఒక 30-40% ఉండొచ్చు. మిగతా వాళ్ళకి అడగాలన్న ఐడియా కూడా రాదు. అమ్మకేం కోరికలు లేవు, అమ్మ అసలు ఏమీ పట్టించుకోదు, ఎలాగున్నా ఓకే అమ్మకి, పాప అమ్మ అన్నిటికీ అడ్జస్ట్ అయిపోతుంది, ఇలానే అనుకుంటారు మా. కాబట్టి మీరు నోరు తెరిచి చెప్పండి,
మీ పిల్లలకి, నాకు ఇది తినాలనుంది, నాకు ఇక్కడికి వెళ్ళాలనుంది. ఒక్కటి ఆలోచించండి. జీతం భత్యం లేని సర్వెంట్స్ అని అంటూ ఉంటారు. నేను ఆ మాట ఒప్పుకోను, కానీ మన ఫ్యామిలీ కోసం మనం చేస్తున్నాము. అదేముంది చెప్పండి? మనకు కూడా సంతోషం కదా, మన బిడ్డలు బాగా పెరుగుతూ ఉన్నా కానీ, వాళ్ళు మంచిగా ఎదుగుతూ ఉన్నా కానీ మనకేంటంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఆడవాళ్ళం ఎలా చేస్తాం మా పని ఇంట్లో? నా వాళ్ళు అనుకొని చేస్తాము. కానీ ఎప్పుడైతే మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీలో కలుపుకోరో అప్పుడు చాలా హర్టింగ్ ఉంటుంది. పిల్లలు ఇప్పుడు ఇలా తయారవుతున్నారు. అది చాలామందికి తెలిసే ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ అంటే ఆ బాబు భార్య, ఆ బాబు బిడ్డలు. మీరు రారు, ఇంట్లో ఉంటారు కానీ వాళ్ళ ఫ్యామిలీలోకి మీరు రారు. వాళ్ళు చక్కగా సినిమాలకు వెళ్తారు, వాళ్ళు చక్కగా షికారుకి వెళ్తారు, మీరు అడ్డం అనుకుంటారు మిమ్మల్ని. ఒక్కోసారి బిడ్డకున్నా కానీ కోడలు ఒప్పుకోకపోవచ్చు, ఒక్కోసారి కోడలికి నచ్చినా కానీ కొడుకే ఒప్పుకోకపోవచ్చు. నిజం, మా కోడలు మంచివాళ్ళు కూడా ఉంటారు పాపం చాలామంది. కొడుకులే వేరేగా ఉండేవాళ్ళు ఉంటారు. ఆవిడెందుకు మనకు మధ్యలో అని చెప్పేసి అన్నమాట. అంటే వాళ్ళ మధ్యలో దూరం అన్నిటికీ వెళ్ళమని చెప్పను. అడగడం నేర్చుకోండి. మీరు మీ శ్రమ ఇచ్చారు, ఆస్తి ఇచ్చారు, ఇప్పటికి కూడా పనిచేస్తూనే ఉంటారు. పిల్లలు వస్తే చూస్తారా? మనవరాళ్ళు వస్తే వాళ్ళకి కథలు చెప్తారా? వాళ్ళకి అన్నీ చేస్తారా? మరి అది కూడా వాళ్ళకు మంచిదే కదమ్మా. ఒక ఆయమ్మను పెట్టుకున్నారనుకోండి, ఒక నానీని పెట్టుకున్నారనుకోండి, కనీసం ఇప్పటి రోజుల్లో అయితే 15,000 నుంచి 25,000 ఇవ్వాలి. ఆ పని మీరు చేస్తున్నారు పిల్లల్ని చూసేది. మరి మీకు అడిగే హక్కు లేదంటారా? నెలకి మీరు కూడా ఇప్పటికి కూడా 20,000-30,000 వరకు సంపాదిస్తున్నారు అనుకోండి. వంట చేస్తారు, క్లీన్ చేస్తారు, ఇవన్నీ 60 ఏళ్ళకి మరీ ముసలోళ్ళం అయిపోము కదా. అడగడం నేర్చుకోండి. అడగండి లేకపోతే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. అమ్మంటే మూలను కూర్చొని ఉంటుందని అనిపించుకోమాకండి. లేకపోతే చెప్పాను కదా, మీకంటూ ఆస్తి పెట్టుకోండి, మీకంటూ డబ్బులు పెట్టుకోండి, హ్యాపీగా ఉండండి. కొడుకుతో ఉండాలంటే ఉండండి, లేదా సపరేట్గా సింగిల్ బెడ్రూమ్ హౌస్ తీసుకొని ఉండండి. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలా ఉండేవాళ్ళు. ఒళ్ళు మండిపోయి ఉంటారు, ఇంకేం లేదు. అందరు ఫస్ట్లో అనుకునేవాళ్ళము, ఒక ఆంటీ ఫస్ట్లో వెళ్ళిపోతే ఏంటబ్బా ఈవిడ ఉంది అనేసి. హ్యాపీగా ఉంటారు. ఆవిడకి నచ్చింది చేసుకుంటారు, ఆవిడ నచ్చిన దగ్గరికి వెళ్తారు. అంటే 60, ఇప్పుడైతే 75+ ఆవిడ. దాదాపు 10-15 ఇయర్స్ బ్యాకే వెళ్ళిపోయారు. ఇలా ఎందుకంటే పరిస్థితులు బాగాలేవు కాబట్టి అడగడం నేర్చుకోండి. ముఖ్యంగా 50+, 55+ ఉన్నవాళ్ళు. మీరు అడగంది అమ్మైనా పెట్టదంటారు కదా, నిజం. కాబట్టి మీ బిడ్డలను అడగడం నేర్చుకోండి, దర్జాగా జరిపించుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.